ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో నిన్న ఇండియా టుడే అత్యంత శక్తివంతులు భారతదేశంలో చీఫ్ మినిస్టర్స్లో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇండియా టుడే ప్రకటించింది. సో ఏ సబ్జెక్ట్ అయినా దేంట్లో అయినా అధికార పక్షంలో అయినా ప్రతిపక్షంలో అయినా స్ట్రాంగ్గా నిలబడి మనందరికీ ఆయన దిక్సూచిగా నిలబడ్డాడంటే ఈరోజు ఇండియా టుడే చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉంది. అత్యంత శక్తివంతుల్లో ఫస్ట్ ప్రధానమంత్రి మోడీ గారి పేరు ప్రకటించింది, చీఫ్ మినిస్టర్స్లో చంద్రబాబు నాయుడు గారు పేరు ప్రకటించింది. దాంట్లో ఈరోజు నిన్న ఈనాడులో వచ్చిన 2 ముక్కలు 2019 ఎన్నికల్లో ఓటమితో రాష్ట్రంలో అధికారం కోల్పోయి జైలుకి వెళ్ళిన 2024 ఎన్నికల్లో ఫీనిక్స్ పక్షిలాగా ఎగిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బలమైన పట్టు సాధించారు. 21 మంది ఎంపీలను గెలిపించుకొని ఎన్డీఏలో రెండో పెద్ద పార్టీగా నిలవగలిగారు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిపాలనపై తనదైన ముద్ర చూపుతూ ముందుకెళ్తున్నారు అని చెప్పి ప్రకటించింది. దేశంలో అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రిగా ప్రకటించినందుకు మేమందరం సంతోషపడుతున్నాం. మన ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయన నాయకత్వంలో 40 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేసే అవకాశం కలిగినందుకు నేను నిజంగా అదృష్టవంతుడని చెప్పి తెలియజేసుకున్నాను.